నీళ్ళంటే మనకు ఆరోగ్యం, శుభ్రత, జీవం గుర్తొస్తాయి కదా. కానీ మనం తాగుతున్న ప్లాస్టిక్ బాటిల్ వాటర్ నిజంగా అంత ఆరోగ్యకరమే అంటారా? అస్సలు కానే కాదని కొత్త పరిశోధన చెప్తోంది. నిత్యం మన శరీరంలోకి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు వాటర్ బాటిల్ ద్వారా చేరుతున్నాయి. అవే మన ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇది కేవలం సాధారణ అంచనా కాదు. కాన్కోర్డియా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. వాటర్ బాటిల్లో నీరు తాగేవారు, ట్యాప్ వాటర్ తాగేవారితో పోలిస్తే ప్రతి సంవత్సరం దాదాపు 90,000 మైక్రోప్లాస్టిక్ కణాలను ఎక్కువగా మింగేస్తున్నారట. ఒక్క సిప్ నీటితోనే వేలాది చిన్న ప్లాస్టిక్ తుక్కులు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇవి కంటికి కనిపించవు, కానీ లోపలికి వెళ్ళాక మన అవయవాల్లో చేరి అక్కడే చిక్కుకుపోతాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ వల్ల కలిగే నష్టం తక్షణమే కనిపించకపోయినా దీర్ఘకాలంలో చాలా ప్రమాదకరం. వీటి వల్ల అంతర్గత వాపు, హార్మోన్ల లోపం, నాడీ వ్యవస్థ సమస్యలు లాంటి అనేక రకాల ఇబ్బందులు రావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధనకు ప్రేరణ మాత్రం ఒక అందమైన సముద్ర తీరం నుంచి వచ్చింది. థాయిలాండ్లోని ఫీఫీ దీవుల్లో సారా సజడి అనే పరిశోధకురాలు ఒకరోజు సముద్ర తీరంలో నడుస్తూ కింద చూసింది. ఇసుకలో నీటి బాటిళ్ల ముక్కలు కనిపించాయి. ఆ తక్షణమే ఆమె జీవిత మార్గం మారిపోయింది. బిజినెస్ ఫీల్డ్లో ఉన్న ఆమె పర్యావరణ పరిశోధన వైపు తిరిగింది. సారా ఏం చెప్తుందో తెలుసా? ఈ సమస్యలో అసలు మూలం మన వినియోగపు అలవాట్లలో ఉందట. అవును, మనం సులభంగా తీసుకునే ప్లాస్టిక్ బాటిల్ చివరికి సముద్రాల్లోకి చేరి మళ్లీ మనకే తిరిగొస్తోంది. ఆమె అధ్యయనంలో మైక్రోప్లాస్టిక్స్ ను గుర్తించడానికి ఉపయోగించే పద్ధతులను కూడా వివరించారు. కొన్ని పద్ధతులు చిన్న కణాలను గుర్తిస్తాయి, కానీ వాటి రసాయన స్వభావం చెప్పలేవు. ఇంకొన్ని వాటి కూర్పు వివరాలు చెప్తాయి, కానీ చాలా సూక్ష్మమైన కణాలను మిస్ అవుతూ ఉంటాయి. అంతకన్నా ఆధునిక పరికరాలు చాలా ఖరీదైనవి. అవి అందరికీ అందుబాటులో ఉండవు. అందుకే సారా ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం విద్య అని చెప్తోంది. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం ఎమర్జెన్సీ సమయంలో బాగానే ఉంటుంది, కానీ దాన్ని నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవడం ప్రమాదం. ఈ విషయంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక్కసారిగా విష ప్రభావం కలిగించేది కాదు, కానీ ఇది క్రమంగా విషపూరితం చేసే అలవాటన్నమాట. ఇప్పటికే ప్రపంచంలోని అనేక ప్రభుత్వాలు ప్లాస్టిక్ బ్యాగ్లు, స్ట్రాలు, ప్యాకేజింగ్ పై నిషేధాలు విధించాయి. కానీ చాలా తక్కువ దేశాలు వాటర్ బాటిళ్లపై చర్యలు తీసుకుంటున్నాయి. ఇది మన అందరి బాధ్యత. వాటర్ బాటిల్లో నీరు తాగడం అంటే కేవలం డబ్బు ఖర్చు మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేసుకోవడం కూడా. మరి దీనికి పరిష్కారం ఏంటి? సాధ్యమైనంత వరకు ట్యాప్ వాటర్ లేదా ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి. స్టీల్ గ్లాసులు లేదా రీయూజబుల్ బాటిల్స్ వాడాలి. మీ ఒక్క చిన్న మార్పు పెద్ద ప్రభావం చూపిస్తుంది. చివరిగా ఒక చిన్న ఆలోచన: మనం తాగేది నీరా లేక ప్లాస్టిక్కా? ఆ ప్రశ్నను ప్రతిసారి బాటిల్ తెరిచే ముందు మనసులో వేసుకోండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది మనమేనండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.